42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆడిటోరియం ప్రారంభించారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ ఛాంపియన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకి అని ఆరోపించారు పొన్నం. బీసీలపై బీజేపీకి అంత ప్రేమే ఉంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల కులగణన సర్వే జరిగి అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫ్యూడలిస్టిక్ పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్తోటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెస్తే పాపం పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవనీయకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు. ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు జిమ్మిక్స్ దృష్టి మార్చి ఏదో చెప్తే ఎవరు గమనించారు. భారతీయ జనతా పార్టీ లైన్ను హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదింపజేసి త్వరలో కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం. బీసీలో కూడా ABCDE ఉన్నాయి. ఊరికేనే ఒక జ్ఞానం లేని వాళ్ళ యొక్క మాట్లాడితే ఏం చెప్తాము? అటుగా 10% అటు పోతే అంటే మీరు పెద్ద మనుషులు అర్థం చేసుకోవాలి కదా. ఇట్స్ కేటగిరైజేషన్ ఆల్రెడీ ఉంది. అందులో బల్క్ 42 వచ్చిన తర్వాత ఏ కేటగిరీ దానికి సంబంధం జరుగుతాయి. అది కూడా వాళ్ళు లేకుండా ఒక కన్ఫ్యూజ్ దాన్ని అడ్డం పెట్టి